హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు తెల్ల బఠానీ మరియు పచ్చిశనగపప్పుతో వడలు ఎలా చేయాలో నేర్చుకుందాం. వీటి కోసం తెల్ల బఠానీ 1 కప్పు తీసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు 1/4 కప్పు తీసుకోవాలి. ఈ రెండు కలిపి ఒక 6 to 8 hours మనం నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా మనం సోక్ చేయొచ్చు. ఇవి బాగా నానాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన బఠానీ మరియు పచ్చిశనగపప్పు 2 వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 3, 4 వేసుకోవాలి. దాంతోపాటు లవంగాలు 4 నుంచి 6 వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 6 నుంచి 8 వేసుకోవాలి. ఇంకా జీలకర్ర 1 టీ స్పూన్ కలుపుకోవాలి. అలాగే కరివేపాకు కొద్దిగా, దాంతోపాటు సాల్ట్ 1 టీ స్పూన్ లేదంటే రుచికి తగినంత వేసుకోవాలి. కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ ముద్దలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు వేసి కలుపుకోవాలి. అలాగే కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి. స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనకి నచ్చిన సైజులో మనం వడాస్ ఇట్లా తయారు చేసుకొని అన్నీ చక్కగా వేపుకోవాలి. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత వేపిన తర్వాత మనం కొద్దిగా వేగాక వాటిని తిప్పాలండి, ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా వేగనివ్వాలి.
లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి వేపుకోవాలి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయింది కదండి, బాగా వేగినట్టే ఇవి. అన్ని వడలు బ్యాచెస్ లాగా వేపి మనం తీసుకోవాలి. ఇవి ఒక డిఫరెంట్ టేస్ట్తో పీస్ అండ్ శనగపప్పు కలిపి చేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీటిని గ్రీన్ చట్నీ టొమాటో సాస్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. Thank you for watching. Please do like, share and subscribe my channel.